पद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतम् निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्य जातं तमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् జై గోవింద. నిన్నటి రోజున శ్రీకృష్ణుడు కుచేలుడు అని పిలువబడేటువంటి సుధాముడు అని పేరు పెట్టారు. ఆయనకి కుచేలుడు అని పేరు వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే చేలం అంటే వస్త్రం. ఆ వస్త్రం చినిగిపోయి మురికి పట్టి ఉండటం వల్ల ఆయనకి కుచేలం, కుచితమైన చేలం కలవాడు అన్నమాట. అందువల్ల అతనికి కుచేలుడు అని పేరు వచ్చింది. ఆయనకే సుధాముడు అని కూడా ఒక పేరున్నది అని అంటారు
దీంట్లో అయితే ఏ పేరు చెప్పలేదు. కానీ అతన్ని అనుగ్రహించడం కోసం అనే కృష్ణుడు ఆయన్ని నిన్నటి రోజున చాలా గొప్పగా ఆదరించాడు. తన యొక్క మిత్రత్వాన్ని చూపించాడు. మనం చెప్పుకున్నాం కదా, మిత్రులంటే ఎవరు ఉంటారు, ఎలా ఉంటారు, ఆ విధంగా చూపించాడు. సరే, కూర్చొని మాట్లాడుతున్నప్పుడు చిన్నప్పటి విషయాలు, గురువు కులంలో ఉన్నప్పుడు వారు చేసిన విషయాలు అన్నీ జ్ఞాపకం చేసుకున్నారు, ఆనందించారు. ఆ తర్వాత ఆయన పర్యంకం మీద కూర్చోబెట్టారు, ఆయన పక్క మీద కూర్చోబెట్టారు. చాలా మంచి వస్త్రాలు ఇచ్చారు, స్నానం చేయించారు. చక్కగా అన్నీ అయిపోయిన తర్వాత ఆయన తెచ్చినటువంటి అటుకులు ఉన్నాయి కదా, ఈ అటుకులు ఇంత గొప్ప ధనవంతుడైనటువంటి కృష్ణుడికి నేను తెచ్చినటువంటి ఈ అటుకులు ఇవ్వడమా అనుకున్నాడు. చిచి, నేను ఇంత దరిద్రుణ్ణి, నా దగ్గర ఉన్నటువంటి ఈ అటుకులు ఆయనకి ఇచ్చి అంత గొప్ప ధనవంతుడైనటువంటి పరమాత్మని అవమానపరిచినట్లు అవుతుంది కదా అనుకున్నాడు. అనుకోవడమే తడవు, తన వెంటనే తన దగ్గరే తన మూటలోనే ఉంది, అదైతే దాచుకున్నాడు. ఇవ్వాలి అనుకుంటున్నాడు. కానీ ఇవ్వడానికి మనస్సు అంగీకరించట్లేదు. దాన్ని చక్కగా ఒక గుడ్డ కింద దాచడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా కంటపడింది కృష్ణుడికి. వెంటనే కృష్ణుడు చూసి అన్నాడు కదా, ఏమో ఏంటి దాస్తున్నావు, నా కోసం నేను కానుక తెచ్చావా అన్నాడు. నా కోసం ఏదో కానుక తెచ్చినట్టున్నావే, ఏదేది తీ బయటికి తీ అన్నాడు బాబు. ఏం లేదు అంటున్నాడు తను దాచుకుంటూ. ఏం లేదు కృష్ణ, నీకోసం నేను కానుకేం తెగలను, నేను బీదవాడిని కదా, నేను చాలా దరిద్రుణ్ణి అనుకుంటూ బాబుని దాచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే కృష్ణుడు చేయి పెట్టేసి అలా లాగేశాడు. దాన్ని లాగేసి తాను అన్నాడు కదా, కుచేలా, నువ్వు నా కోసం తెచ్చిందాన్ని దాచుకోవాల్సిన అవసరం ఏంటయ్యా? నా తత్వం నీకు తెలీదా? ఏమిటి భగవంతుడి యొక్క తత్వం? తాను అంటున్నాడు కదా, అన్వపి ఉపాహృతం భక్త్యై ప్రేమ్నా భూర్యేవ మే భవేత్, భూర్యపి అభక్తోపహృతం నమే తోషాయ కల్పతే. నా తత్వం ఏమిటి? చాలా కొద్ది మాత్రమైనా సరే, అల్పమైనటువంటి వస్తువునైనా సరే నాకెవరైనా సమర్పించినా ప్రేమతో కనుక సమర్పిస్తే, ప్రేమ్నా కనుక అంటే ప్రేమతో కనుక అధికంగా సమర్పించలేక ఏ కొద్దిపాటి సమర్పించినా ఆ ప్రేమ కనుక ఉన్నట్లయితే చాలు, నేను చాలా ప్రేమతో స్వీకరిస్తాను. కానీ ఆ ప్రేమ లేకుండా చాలా గొప్పదైనటువంటి వస్తువు, విలువైనటువంటి వస్తువులు సమర్పించినా కూడా నేను స్వీకరించను సుమి అంటాడు కృష్ణుడు. నా తత్వం ఇది కదా, నీకు తెలుసు కదా అని. అప్పుడు మళ్ళీ మనం భగవద్గీతలో చూస్తుంటాం చూడండి శ్లోకం, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మన అన్నాడు. పత్రం కానీ అంటే ఆకు కానీ, పువ్వు కానీ, అలాగే ఫలం కానీ, తోయం కానీ, ఇవి 4 కూడాను నాకు సమర్పించేటప్పుడు ఎవరైతే భక్తితో సమర్పిస్తారో, ఈ 4 ఏమిటండి, ఊరికే దొరికేవి. ఏమండి, పువ్వులు ఎక్కడ దొరకవు? మన ఇంట్లో పెరట్లో వేసుకున్నా దొరుకుతాయి. నీళ్ళు ఎక్కడ దొరకవు? మున్సిపాలిటీ వాటర్ బోల్డ్ వస్తూనే ఉంటుంది. ఏమండి, పత్రం, పుష్పం, ఫలం, పళ్ళు దొరకవా? అలాగే ఇవన్నీ కూడా ఊరికే ఉచితంగా దొరికేటువంటివి. కానీ ఉచితంగా దొరికేటువంటి వస్తువునైనా సరే, విలువలేని వస్తువునైనా సరే నాకు ప్రేమతో కనుక సమర్పిస్తే నేను చాలా ఎంత ప్రేమగా స్వీకరిస్తానంటే, ఏదో ఒక వస్తువు కోసమని ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ ఒక్కసారి దొరికితే ఎంత ఆబగా అలా దాని మీద పడి తీసుకుంటాడో అంత ఆబగా, అంత ఆశతో పరమాత్మ దాన్ని స్వీకరిస్తాడట. ప్రీతితో సమర్పించేటువంటి ఏ కొద్దిపాటైన వస్తువు అయినా, అహంకారంతో ఇస్తే ఎంత పెద్ద వస్తువు అయినా. ఇప్పుడు చూడండి, మనం పరమాత్మ దగ్గరికి తీసుకువెళ్ళి ఆరగింపు చేస్తాం. మనం ఒక కేజీ బియ్యంతో వండామనుకోండి, సపోజ్, ఏమవుతుంది? అది కేజీ ప్రసాదం. కేజీ ప్రసాదం తీసుకెళ్ళి భగవంతుడికి నైవేద్యం చేసిన తర్వాత మళ్ళీ కొలిస్తే కేజీ ఉంటుంది. మరి ఆయన తింటే కేజీ ఉండకూడదు కదా,
తగ్గాలి కదా. మరి కేజీ ఉంటుంది ఏమిటిది అని ఆయన అడిగారు. ఎవరు? నారద మహర్షి అడిగారు స్వామిని. పాంచరాత్ర ఆగమంలో అడుగుతారు, స్వామి నీకోసం అని ఎన్నెన్నో రకాలైనటువంటి పిండి వంటలు, తీపి అని, వగరని, చేదని, కారం అని అనేక రకాలైనటువంటి పిండి వంటలు చేస్తారు కదా, అందరూ కూడా నీకోసం సమర్పిస్తారు కదా, మరి నువ్వేమో ఎలా తీసుకుంటావు అవన్నీ అంటే తాను సమాధానం చెప్తాడు. అన్నాద్యం పురతోన్యస్తం దర్శనాత్ గృహ్యతే మయా. నేను అర్చారూపంలో ఉంటాను. అర్చారూపంలో ఉన్నటువంటి నేను నా ఎదురుగా పెట్టబడినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని నా యొక్క చూపు ద్వారా తీసేసుకుంటాను, స్వీకరిస్తానన్నాడు. దర్శనాత్ గృహ్యతే మయా, నువ్వు నా ఎదురుగా పెట్టినటువంటి వస్తువుని నా చూపులతో నేను స్వీకరిస్తాను. మరి అయితే చూపులతో స్వీకరిస్తే రుచులు ఎలా తెలుస్తాయి? దాంట్లో అన్నీ కూడాను తీపి, కారం ఏదో చెప్పాం కదా. ఇప్పుడు చూడండి, కృష్ణాష్టమి వస్తే 108 వంటలు చేస్తారు, అనేక రకాల పిండి వంటలు చేస్తారు, బోలెడైనటువంటి ఐటమ్స్. కానీ వాటి రుచులు ఎలా తెలుస్తాయి? కంటితో చూస్తే ఎవరైనా రుచులు తెలుస్తాయా? ఏం స్వామి ఇలా అంటున్నావు అని అడిగారు. అడిగితే ఇప్పుడు స్వామి నారాయణుడు అన్నట్ట, ఇక్కడ దర్శనాత్ గృహ్యతేమయ రసాన్, దాంట్లో ఉండేటువంటి రసాలు ఉన్నాయే, తీపి కానీ, వగరు కానీ, కారం కానీ, ఇలాంటి రసాలు ఉన్నాయే, రసాన్ దాసస్య జిహ్వాయాం అశ్నామి అన్నాడు. ఈ రసాలన్నీ ఎక్కడ తెలుసుకుంటాను? ఇక్కడేమో చూపులతో తీసుకుంటాను. వాటి యొక్క రసాలన్నీ, రుచులన్నీ ఎలా తెలుసుకుంటాను అంటే, మొత్తం కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరికీ ప్రసాదాలు పెడతారు కదా. పెట్టినప్పుడు నా యొక్క దాసులైనటువంటి భక్తులైనటువంటి నాల్కలో నేనుండి ఆ రసాలన్నీ నేను స్వీకరిస్తానన్నాడు. రసాన్ దాసస్య జిహ్వాయాం అశ్నామి, నేను తింటాను, నేను ఆరగిస్తాను అన్నాడు. చూపులతో ఇక్కడ తీసుకుంటాను. అందుకే మనకి ఏదైనా ఆరాధన అయ్యి ఆరగింపు అయిన తర్వాత తప్పనిసరిగా 10 మందికి పెట్టాలి. ఎందుకు? ఆ రసాలన్నీ ఆ స్వామి వాళ్ళ ద్వారా తీసుకుంటాడు కనుక తప్పనిసరిగా అది విధానంగా ఉన్నది. భక్తులు తినాలి. అయితే తిన్నటువంటి భక్తులు బ్రహ్మాండంగా చేశారండి, మీరు బాగా మీ చెయ్యి తిరిగింది, అద్భుతంగా చేశారు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. తప్పు. అది ఎప్పుడు అలా అనకూడదు. స్వామి చెప్పినట్లుగా రసాలన్నీ కూడాను వారి యొక్క జిహ్వలో ఉండి నేను తీసుకుంటాను అన్నప్పుడు, ఇది చాలా బాగుంది, బ్రహ్మాండంగా చేశారు అన్నా అంటే ఎవరు తిన్నట్లెక్క? మనం తిన్నట్లెక్క. అందుకని అనవలసినటువంటి మాటలు ఏమిటి అక్కడ? అబ్బా, పెరుమాళ్ళు చాలా భోగ్యంగా ఆరగించారండి అనాలట. ఏమనాలండి? పెరుమాళ్ళు చాలా భోగ్యంగా ఆరగించారండి అనాలి. అంతే తప్పించి బా చాలా బాగుందండి, మీరు బాగా చేశారే, అట్లాంటి మాటలు అనకూడదు ప్రసాదానికైతే. సరే, ఈ విధంగా ఉంటుంది. అందువల్ల ఇంకొకటి, మనం పెట్టేటువంటి వస్తువు ఎంతైతే ఉందో అంతా మనకు వచ్చేస్తుంది కదా. ఎందుకు అనంటే, మరి ఏం తీసుకుంటాడు పరమాత్మ అంటే చూపులతో తీసుకుంటానన్నాడు. ఏం తీసుకుంటాడు? చూపులతో. ఇప్పుడు మనం తీసుకుని వెళ్ళేటప్పుడు, మనం చేసేటప్పుడు ఆయనకి మనం ఒక ప్రేమతో చేస్తాం, ఒక ప్రీతితో చేస్తాం. బా ఎందుకు వచ్చిందిరా బాబు దేవుడా అనుకుంటూ చెయ్యం కదా. ఆయన మీద ప్రీతితోటి, ప్రేమతోటి చేస్తాం. ఈ ప్రేమట ఆ పదార్థం మీద ఒక పొరైపోతుంది. ఆ పదార్థం ఏదైతే సమర్పిస్తామో ఆ పదార్థం మీద ఒక పొరలాగా ఉంటుంది. దాంతో పాటుగా మనం తీసుకుని వెళితే పరమాత్మ ఆ ప్రేమ పొరని తీసుకుంటాడు, ఆ ప్రేమను స్వీకరిస్తాడు. అదిగో ఆ పదార్థంలో ఉండే రుచేమో భక్తుల యొక్క నోట్లో స్వీకరిస్తాడు. అందువల్ల అది కూడా నువ్వు సమర్పించేటువంటి ప్రీతిని బట్టి ఉంటుంది సుమి. నువ్వు ప్రేమతో కనుక సమర్పిస్తే అలా స్వీకరిస్తాడు. అదే నువ్వు కనుక అహంకారంతో, లేకపోతే నేను చేశాను, నేను కదా చేయబోతే పరిమాణకి ఏముంది దిక్కు గతి అనుకుంటూ కనుక సమర్పిస్తే తీసుకోరు కనీసం. అందువల్ల ఇది కావాలి తప్పనిసరిగా అంటున్నారు.
అందుకని ఈయన అంటున్నారు కదా, కుచేలా నీ దగ్గర ఉన్నటువంటి వస్తువు అల్పమా అధికమా, విలువైందా విలువ లేనిదా నాకు అవసరం లేదయ్యా. నాకు కావాల్సింది దాంట్లో ఉన్నటువంటి ప్రీతి. నువ్వు నాకు ప్రేమతో సమర్పిస్తున్నావా లేదా, అది మాత్రమే నేను కోరతాను. అందువల్ల నువ్వు నాకు అది ఇవ్వు. అలా తెచ్చావు నువ్వు నా కోసం. నేను ఇంత దూరం కష్టపడి నడిచి రావడమే చాలా గొప్పది. భగవంతుడు ఎప్పుడూ కూడా మనం ఆయన కోసం చేసేటువంటి ప్రతి క్రియని కూడా గమనిస్తాడట. ప్రతి క్రియని, చిన్నదైనా పెద్దదైనా గమనిస్తాడట. ఆయన ఏం చేశాడు ఇప్పుడు చూడండి. శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్ళినప్పుడు ఆ వనంలో ఎదురొచ్చాడు ఎవరు, గుహుడు. ఆ గుహుడు అక్కడి నుంచి వచ్చి కృష్ణుడు రాముడి కోసం అని తాను ఏదో పదార్థాలు తీసుకొని వచ్చి రాముడి దగ్గరికి వచ్చి, రామా ఇదిగో నీకోసం ఆతిథ్యం తెచ్చానయ్యా, నీ తండ్రిని నిన్ను వెంటేసినా పర్వాలేదు, నేనున్నాను కదా, మా రాజ్యాన్ని ఏలుకో అంటే, నేను నా తండ్రి చేత వనవాసం ఇవ్వబడింది కానీ రాజ్యవాసం ఇవ్వబడలేదు కనుక నేను రాను అన్నాడు. సరే పోనీలే పర్వాలేదు, నేను తెచ్చిన ఆతిథ్యాన్నైనా స్వీకరించవయ్యా అని ఇచ్చాడు. ఇస్తే రాముడు అన్నాడు, చాలు నా కడుపు నిండిపోయింది అన్నాడు. ఎందుకని, నువ్వు అంత దూరం నుంచి ఇంత దూరం నా కోసం నడిచొచ్చావే, నా మీద ప్రేమతోటి నువ్వు నడిచొచ్చావే, అంత దూరం నుంచి ఇంత దూరం నడిచొచ్చినటువంటి నీ యొక్క ఆ ప్రేమే నాకు చాలా గొప్పది అని గట్టిగా ఆలింగనం చేసుకున్నట్ట. ఆ కడుపు నిండిపోయిందయ్యా చాలు. అందువల్ల భగవంతుడు ఎప్పుడూ కూడా మనం చేసేటువంటి ప్రతి చేష్టని, ఆయన కోసంగా చేసేటువంటి ప్రతి చేష్టని గమనిస్తాడు. ఆయన గమనించి దాంట్లో ఉన్నటువంటి ప్రీతిని గమనిస్తాడు. నీలో ఈర్ష్యతో ఇస్తున్నావా, అహంకారంతో ఇస్తున్నావా, ఇలాంటివన్నీ గమనిస్తాడు. ప్రీతితో ఇస్తే చాలా ప్రేమతో తీసుకుంటాడు. అది చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ. ఎప్పుడైతే కృష్ణుడు అలా చెప్పాడో వెంటనే ఈ కుచేలుడు చాలా సిగ్గుపడ్డాడట బాబు. సిగ్గుపడి తల ఉంచుకొని, సాక్షాత్తు లక్ష్మీదేవికి భర్త కదా అయినా, అలాంటి కృష్ణుడికి విలువ లేనటువంటి పిడికిళ్ళ అటుకులు, 4 పిడికిళ్ళ అటుకులు తీసుకొచ్చాడు. ఈ 4 పిడికిళ్ళ అటుకులు ఇవ్వటం భావ్యమేనా? నిజమే, ఆయన తత్వం అదే, కానీ నేను ఇవ్వటం అనేటువంటిది తగిందేనా అని ఆలోచించాట. ఆలోచిస్తే ఆ కృష్ణుడు ఏం చేశాడు, అసలు అతను వచ్చిన కారణం ఏంటనేది గ్రహించాడు. ఎందుకు వచ్చాడు, తన భార్య పంపించింది. మనం ఇంత దారిద్ర్యంతో ఉన్నాం కదా, మరి కృష్ణుడు సాక్షాత్తు లోకానికంతటికి కూడా ఉపకారకుడు కదా, మహాధనవంతుడు కదా, మరి నీకు స్నేహితుడు కూడా కదా, మరి అలాంటి వాడిని ఎందుకయ్యా నువ్వు ఆశ్రయించవు? నువ్వు ఆశ్రయిస్తే నీకు ధనం అనేటువంటిది ఆయన ఇస్తాడు కదా, అనుగ్రహిస్తాడు కదా అని భార్య చెప్పి పంపించడం వల్ల ఈయన వచ్చారు. ఆ విషయాన్ని గుర్తించారు ఆయన. ఓహో, నువ్వు వచ్చింది ఇందుకోసం కదా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన అడగాలంటే సిగ్గుపడుతున్నాడు కృష్ణుడిని. ఎందుకు, ఆ కృష్ణుడే కావాలి అనేటువంటి ఆలోచన తప్ప ఆయన ఇచ్చేటువంటి ధనం కావాలనేటువంటి ఉద్దేశం కాదు. అక్కడ ఎలాగైతే మనం గోపికల్ని గోపబాలుల్ని చూసామో అలాగే ఇక్కడ కూడా రుక్మిణీదేవిని చూసామో, అలాగే ఇక్కడ కుచేలుడు యొక్క భక్తిలో కూడా నిష్కామమైనటువంటి ప్రేమ. దాంట్లో ఏమీ కోరిక లేదు, కృష్ణుడి దగ్గర నుంచి ఏమీ కోరేలేదు, ఆయన్ని మాత్రమే కోరేటువంటి స్థితి. కనుక ఇతను ఇంత గొప్పవాడైనటువంటి ఆయనకి ఈ పిడికిలతో బియ్యం అటుకులు ఇవ్వడం ఏమిటనుకుంటుంటే ఈయన తెలుసుకొని, ఇతను మిత్రుడు నాకు, ఇంతకుముందు ఎప్పుడూ కూడాను ఇంత దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నా నా దగ్గరకు వచ్చి చేయి చాచలేదు. కష్టంలో ఉన్నాను, కృష్ణ నన్ను ఆదుకోవయ్యా అని ఎప్పుడూ అడగలేదు. ఇప్పుడు కూడా అలా అడగాలనేటువంటి ఉద్దేశంతో అతను లేడు. కానీ అతని యొక్క భార్య యొక్క బలవంతం మీద అతను వచ్చాడు ఇక్కడికి. కనుక ఇతనికి నేను దేవదుర్లభమైనటువంటి, దేవతలకు కూడా లభించినటువంటి గొప్ప ఐశ్వర్యాన్ని తనకి ఇస్తాను అనుకున్నట్ట స్వామి. అనుకుని వెంటనే ఏం చేశాట, అతను దాస్తూ ఉంటే దీన్ని వెంటనే దాన్ని పట్టుకొని లాగేశాట చేతిలో నుంచి. స్నేహితుడు కదా, స్వాతంత్ర్యం ఉంటుంది, ఆ స్వాతంత్ర్యంతో టక్కన పట్టుకొని లాగేశాట. లాగేస్తే పాపం అది ఒక వస్త్రఖండం. తన శరీరంలో తనకు తొడుక్కున్నటువంటి బట్టలో చినిగిపోయినటువంటి బట్ట మొత్తం, దాంట్లో ఏదో కొద్దిగా ఖాళీ స్థలం ఉంటే దాంట్లో కట్టింది భార్య.
అది ఆ వస్త్రఖండం అలాగే మూట మూట దాచుకున్నాడు బాబు. అది పట్టుకుని లాగాడు. లాగి దాన్ని విప్పతీశాడు. తీగానే అటుకులు కనిపించి, అబ్బా ఎంత పని చేసావయ్యా అన్నాడు. ఏమిటని ఆశ్చర్యంగా చూశాడు. నేను రేపల్లెలో ఉన్నప్పుడు తినేవాడిని అటుకులు. ద్వారకు వచ్చిన తర్వాత నాకు అటుకులు పెట్టేవాళ్ళే లేరు. నాకు అటుకులు అంటే చాలా ప్రీతయ్యా. అబ్బా ఎంత మంచి పని చేసావు, నువ్వు నా మిత్రుడివి కనుక, నా మనస్సు తెలుసు కనుక అటుకులు తెచ్చావు, చాలా ఇష్టం నాకు అనుకుంటూ ఆయన వెంటనే తీసుకొని దాంట్లో నుంచి ఒక గుప్పెడు అటుకులు తీసేసుకొని నోట్లో వేసుకున్నాడు. గుప్పెడు అటుకులు తీసుకొని నవ్వులతో ఆహా ఎంత మధురంగా ఉంది, ఎంత బాగుంది, ఎంత బాగుందంటూ లొట్టలేస్తూ తిన్నట్టు. తినేసినటువంటి తాను రెండవ పిడికిలు తిందాం కదా అని చెయ్యి పెట్టబోయాట. ఆ రుక్మిణీదేవి వెంటనే ఆయన చెయ్యి పట్టేసి లాగేసిందిట. ఇంకా తినకండి అన్నది. ఇంకా తినకండి చాలు. ఏమన్నట్ట కృష్ణుడు, నా మిత్రుడు నాకెంతో ప్రేమతో తీసుకొని వచ్చాడు, ఎందుకు తినద్దంటున్నావు అన్నాడు. స్వామి, ఇప్పటికే అతనికి ఇహలోక పరలోక సంబంధమైనటువంటి సంపదలన్నీ ఒక్క పిడికిడి అటుకులు తిని నువ్వు ఇచ్చేసావు. రెండో పిడికిడి కూడా తింటే నేనే వెళ్ళిపోవాల్సి వస్తుందన్న. రెండో పిడికిలు కనుక నువ్వు తిన్నావు అంటే స్వయంగా ఆ సంపదలకి రూపం కదా లక్ష్మీదేవి, నేనే అతని దగ్గరికి వెళ్ళిపోవాల్సి వస్తుంది స్థిరవాసం చేసి. కనుక వద్దు వద్దు అన్నది. సరే వెంటనే ఆపేశారట. ఆపేసేసి ఆ ఒక్కటి తిన్నారు. మొత్తం మీద అయిపోయింది. ఆ రాత్రి కృష్ణ మందిరం నుంచి సుఖంగా ఆ సాపాటు చేశాడు, తాగాడు, హాయిగా పడుకున్నాడు. అన్నీ అయిపోయాయి. అతను స్వర్గలోక సుఖాలన్నీ అక్కడ అనుభవించాడు. కృష్ణుడి దగ్గర అంటే మరి స్వర్గం తుచ్చం అది. కానీ మహా ఆనందపడ్డాడు. నేను అసలు ఆయన గుర్తుపడతాడా లేదా అనుకుంటూ వచ్చాను. అలాంటి వాడు నాకు అన్ని గుర్తు చేసినటువంటి వాడు అయ్యాడు. ఎంత విచిత్రమైనటువంటి రీతి అని ఆనందపడుతూ, ఇంకా నేను వెళ్ళొస్తాను, మరి నా భార్య పిల్లలంతా ఎదురు చూస్తూ ఉంటారు కదా అన్నాడు కృష్ణుడితోటి. ఆయన కూడా అంగీకరించాడు. చాలా చక్కగా వెళ్ళిరా, అందరికీ చెప్పు మంగళాశాసనాలు అన్నారు. సరే నెమ్మదిగా బయలుదేరాడు. చాలా సంతోషంతో బయలుదేరాడు. కానీ ఈ బ్రాహ్మణుడు మాత్రం కృష్ణుడి దగ్గర నుంచి ఒక్క పైసా కూడా ఏమీ తీసుకోలేదు. అంత దూరం నుంచి ఇంత దూరం నడిచొచ్చింది కారణం ఏమిటి? ఆయన దగ్గర నుంచి ధనం తీసుకుపోవడానికి. కానీ ఒక్క పైసా అడగలేదు అసలు. ఇతను అంతా మాయాబజార్. అక్కడికి వెళితే ఇంకా కృష్ణుడి దగ్గరికి వెళ్ళాము, భగవంతుడి దగ్గరికి వెళ్ళాము అంటే మనకి ఏమీ గుర్తుండవు చూడండి. అందుకనే ఆయన్ని చూస్తే మనం అంతా మాయలో పడతామనే తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేప్పుడు చూడండి అందరు ఎంత ఆనందపడతారు. అందరికీ చెప్పుకుంటారు, అబ్బా మేము తిరుమల వెళుతున్నామండి అని చెప్పుకుంటారు. చెప్పుకోవడానికి పాపం చాలా కష్టాలు పడతారు తెలుసా మీకు? చాలా కష్టాలు పడతారు. ఎంత కష్టాలు పడతారు? ఇక్కడ టికెట్ తీసుకోవడానికి క్యూలో నిలబడతారు. టికెట్ తీసుకున్నారు, అబ్బా దొరికేసింది, తిరుమల వెళుతున్నాం, అందరికీ చాటింపు వేసుకుంటారు, మేము ఫలానా రోజు తిరుమల వెళుతున్నాం అండి, సరే సంతోషం. అక్కడికి వెళతారు. అక్కడ బస్సు దిగ్గానే ఇంకో లైన్ క్యూ ఉంటుంది. ఏమిటా క్యూ? దేనికి? కొండ మీదకి బస్సుకి, కొండ మీద బస్సు కోసం ఆ క్యూలో నిలబడతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్ దొరికింది, అబ్బో మనకి పురుషార్థమే లభించింది అన్నంత ఆనందపడిపోతారు. ఇంకంతే, అక్కడ బస్సు ఎక్కేస్తారు. అక్కడికి వెళ్ళి బస్సు దిగుతారు. దిగ్గానే మళ్ళీ ఇంకో క్యూ. దేనికి? రూమ్ తాళాల కోసం, రూమ్ కోసం. ఆ రూమ్ కోసం ఇంకో క్యూలోకి వెళతారు. ఆ రూమ్లోకి వెళ్ళి ఆ క్యూలో ఆ రూమ్ తీసేసుకున్న తర్వాత అమ్మయ్యా సాధించేసాం మనం అనుకుంటారు. రూమ్లోకి వస్తారు, అది అక్కడ పడేస్తారు, మళ్ళీ ఇంకో క్యూలోకి వెళతారు. ఏమిటా క్యూ? తలనీలాలు. ఆ తలనీలాలన్నీ తీయించేసుకుంటారు. తీయించుకున్న తర్వాత అసలు క్యూ వస్తుంది. ఏంటది? వైకుంఠం క్యూ కాంప్లెక్స్. ఆ క్యూలోకి వెళ్ళిపోతారు. ఇంకా ఆ క్యూలో నుంచి నడుస్తూ ఏమండి భగవంతుడిని దర్శనం చేసుకోవడం అంటే అంత సామాన్యమా? ఎందుకు పనికిరానటువంటి మానవులం మనం, అల్పమైనటువంటి మానవులం భగవంతుడిని దర్శనం చేసుకోవడానికి సాహసంతో ముందుకు వెళుతున్నాం. ఒరే బాబు, మీ అజ్ఞానం చేత సాహసంతో వస్తున్నారు, కానీ మీకు దేవతల యొక్క లక్షణాలు ఏవీ లేకపోతే నేను ఎట్లా దర్శనం ఇస్తాను కనుక
పోనీలే అని మీకు ఒక దేవతా లక్షణాన్ని ఇస్తున్నానంటాడు పరమాత్మ. ఏమిటా దేవతా లక్షణం మనకి వచ్చేది అంటే, మనం ఆ క్యూ లైన్లో వెళుతున్నప్పుడు దేవతలకు ఒక లక్షణం ఉంది, తెలుసా మీకు? తెలీదా? దేవతలు ఎప్పుడు భూమి మీద అడుగు పెట్టరు. భూమి అంటే మనం ఎక్కడైనా చండాలం ఉండేటువంటి ప్లేస్కి వెళితే అడుగు పెట్టలేం కదా, అలాంటిది వాళ్ళకి ఒక చెత్త ఉండేటువంటి భావన ఉంటుంది వీళ్ళకి. ఇదంతా ఈ స్థలం కానీ భూమి మీద అడుగు పెట్టరు దేవతలు, ఎప్పుడు 3 అడుగులు పైనే ఉంటారు. కానీ మన కృష్ణుడు మాత్రం అలాంటి వాడు కాదు. ఈ భూమి మీద నడిచాడు, భూమి మీద తిరిగాడు, భూమికి ఆనందం కలిగించాడు, మనందరికీ ఆనందం కలిగించాడు. అందువల్ల దేవతలు లాంటి వాడు కాదు మన దేవుడు, మన స్వామి. సరే, మొత్తం మీద అక్కడి నుంచి ఇలా బయలుదేరి దేవతల యొక్క లక్షణం అలా ఉంటుంది కదా, 3 అడుగుల పైన. మనం క్యూలోకి వెళ్ళిన తర్వాత అలా నడుస్తూ నడుస్తూ వెళుతూ ఉంటే వెనకాల ఉన్న వాళ్ళందరూ తోస్తూ ఉంటే మన కాళ్ళు భూమి మీద ఉండవు, ఆకాశంలో ఉంటాయి. వాళ్ళు తోసేస్తూ ఉంటారు, మన కాలు ఎక్కడుందో మనం వెతుక్కోవాలి. అలాంటి పరిస్థితి వస్తుంది, అలా ఆకాశంలోకి వెళ్ళిపోతాం. అంటే ఎందుకు అలా జరుగుతుందంటే దేవతల యొక్క లక్షణం ఒకటైనా రావాలి కదా, మరి అప్పుడే దేవుణ్ణి దర్శనం చేసుకోవచ్చు. అందుకని అలా వెళతాం. చివరికి కొంతమంది గోవిందా గోవిందా అని గోవింద నామస్మరణ చేస్తుంటారు. కొంతమందికి ఎప్పుడూ కూడాను గ్రైండర్ నోరు, ఎప్పుడు నోరు గ్రైండర్ లాగా అలాగే ఎప్పుడూ కూడాను తిరుగుతూనే ఉంటుంది. అదిగో ఏమిటి గ్రైండర్ లాగా తిరగడం అంటే, ఏదో ఒకటి తింటూనే ఉంటారు వాళ్ళు. గ్రైండర్ లాగా నోరు తిరుగుతూ ఉంటుంది ఆ క్యూలో వెళుతూ ఉన్నా. కొంతమంది మాత్రం గోవిందా గోవిందా అంటూ ఉంటారు. సరే, ఆనందంగా అలాగా నడిచి వెళ్ళిపోతుంటారు దేవతల్లాగా ఆకాశంలో ఎగురుకుంటూ. చివరికి అక్కడి దాకా వెళ్ళేటప్పటికి మన ప్రారంధం అనుకోము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంతకాలం 1 సంవత్సరం తర్వాత నేను వచ్చాను దర్శనం కోసం. సంవత్సర కాలంలో మనకి ఎన్ని కోరికలు ఉంటాయి? 1 2 చెప్పండి. 1 కాదు 2 కాదు కదా. ఇంతకు పూర్వం సంవత్సరంలో ఉన్న కోరికలన్నీ తీరినందుకు ఇప్పుడు మొక్కు తీర్చుకొని మళ్ళీ ఇప్పుడు అంటే ప్రారంధం ఆగామి. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ పరమాత్మని కోరాలి కోరికలు. అందుకోసం అక్కడి దాకా వెళతాం. తీరా అందరూ తోసి 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 అక్కడ దాకా వెళ్ళేటప్పటికే చటుక్కున మన కళ్ళు మూతలు పడతాయి. దేనికి మూతలు పడ్డాయి? అక్కడికి వెళ్ళి భగవంతుణ్ణే గనక చూస్తే నా కోరికలు నాకు గుర్తురావు, మాయ. నా కోరికలు నాకు గుర్తురావు. ఇంత శ్రమపడి ఇన్ని రకాల క్యూల్లో నిలబడి ఇంత గొడవపడి నేను వస్తే చిట్ట చివరికి అక్కడికి వెళ్ళేటప్పుడు నా కోరికలు నేను మర్చిపోయి వస్తే ఉపయోగం ఏముంది? అందువల్ల అక్కడికి వెళ్ళేటప్పటికి నా కోరికలు జ్ఞాపకం ఉండాలంటే భగవంతుడిని చూడకూడదు, చూసామా పోతాయి. అందుకని అనుకుంటాం బహుశా టక్కన కళ్ళు మూసుకుంటారు. వాళ్ళ లిస్ట్ ఉంటుంది చూడండి, ఆ కోరికల లిస్టు. ఆ లిస్టుని ఒక్కొక్కటి 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 మనస్సులోనే అడుగుతూ ఉంటారు, టిక్కు కొట్టుకుంటూ ఉంటారు, అడుగుతూ ఉంటారు, టిక్కు కొట్టుకుంటూ ఉంటారు. ఏది మిస్ కాలేదు కదా మళ్ళీ ఆలోచించుకుంటారు బయటకు వచ్చి. సరే, ఇట్లా భగవంతుణ్ణి అలా దర్శనం చేస్తారు. అలాగా పాపం కుచేలుడు కూడాను అడగడానికినే వచ్చాడు, ధనం అడగడానికే వచ్చాడు. కానీ ఇప్పుడున్నటువంటి మళ్ళాగా అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకోవడం తెలియలేదు పాప. కళ్ళు మూసుకోవడం, ఆయన్ని దర్శనం చేయకుండా ఉంటాం అనే విషయం తెలియలేదు పాప. అందువల్ల కళ్ళారా సేవించాడు ఆయన. ఎప్పుడైతే ఆయన్ని సేవించాడో మర్చిపోయాడు, తాను ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు. అందువల్లే మనం కూడా ఎప్పుడు భగవంతుని కనులారా సేవించాలి. కన్నులు ఉన్నందుకు ఫలం అదే. ఆయన్ని పాదం నుంచి శిరస్సు దాకా మొత్తం అంతా కూడాను సేవించుకోవడమే మన కన్నులకి భాగ్యం, అంత మించి ఇంకోటి లేదు. సరే, ఇంత దూరం ప్రయాణం చేసి మనం ఇంటికి వచ్చేస్తాం, లడ్డు మాత్రం తీసుకొని వస్తాం. లడ్డు వడ, దానికి మళ్ళీ ఇంకో క్యూ, అది పట్టుకుంటాం, మళ్ళీ వస్తాం. ఇంటికి వచ్చేసిన తర్వాత భక్తులందరికీ పెడతాం. పెట్టేసిన తర్వాత ఎవరో కొద్దిగా శ్రద్ధ కలిగిన వాడు, స్వామి మీరు వెంకటేశ్వర స్వామి చూసారా, ఎలా ఉంటారు అని అడిగితే, ఎక్కడయ్యా చూసేది ఏమిటి, నేను కోరికలు చెప్పుకునే లోపలే పొండి అని నోసిస్తారు. నేను కళ్ళు తెరిచేటప్పటికే పక్కకు వచ్చేసాను. వెంకటేశ్వర స్వామి ఎక్కడ చూశాను నేను,
ఏమో అది మా ఇంట్లో పటం ఉంది చూడండి ఎలా ఉంటారో. ఎందుకురా బాబు అంత దూరం వెళ్ళొచ్చింది నువ్వు, ఇన్ని కష్టాలు పడి అంత దూరం వెళ్ళొచ్చింది ఎందుకు అంటే భగవంతుణ్ణి చూడడానికి కాదు, మన కోరికలు చెప్పుకోవడానికి. అందువల్ల అక్కడికి వెళ్ళి చూస్తే మాత్రం మనకు గుర్తురావు అని తెలుసుకున్నట్టున్నారు. ఇవాళ మానవులు కొద్ది తెలివిగల వాళ్ళు కదా. పాపం ఈయన మాత్రం ఆ తెలివి లేక చూశాడు, మర్చిపోయి వచ్చేసాడు. పాపం బయటికి వచ్చేసాడు. వస్తూ వస్తూ మధ్యలో అనుకుంటున్నట్ట, ఆహా ఎంత ఆశ్చర్యం, సాక్షాత్తు బ్రహ్మణ్యదేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క అద్భుతమైనటువంటి ఆ భగవత్ తత్వాన్ని నా దగ్గర ప్రదర్శించాడు కదా, ఎంత ఆశ్చర్యం అనుకున్నాడు. వక్షస్థలంలో ఆయనకి ఎప్పుడు లక్ష్మీదేవి విలసిల్లుతూ ఉంటుంది. అలాంటి లక్ష్మీదేవి ఎప్పుడూ కూడాను ఆయన ధరిస్తాడే, అలాంటి ధరించేటువంటి ఆ స్వామి నాలాంటి దరిద్రుణ్ణి ఆలింగనం చేసుకున్నాడే. ఆ లక్ష్మీదేవిని ధరించేటువంటి ఆ శరీరంతో నాలాంటి దరిద్రుడైనటువంటి వ్యక్తిని తాను ఆలింగనం చేసుకున్నాడు. ఎంత మహద్భాగ్యం నాకు అనుకున్నాడు బాబు. అనుకుంటూ నాలాంటి పాపి అయినటువంటి దరిద్రుడెక్కడా, శ్రీనివాసుడైనటువంటి శ్రీకృష్ణుడెక్కడా, అయినా కూడా ఆయన తన భుజాలతో తనని దగ్గరికి చేర్చుకొని ఆలింగనం చేసుకొని తన భుజాన్ని నా మీదనే నిరంతరం ఉంచి దగ్గరికి తీసి నాతో కబుర్లు చెప్పి, బా ఏం చెప్పాలి, అది బ్రహ్మానందం అంటారు దాన్ని, ఆ ఆనందాన్ని నేను అనుభవించాను అనుకున్నాడు. సరే ఆయనంటే నాకు మిత్రుడు కనుక నా మీద ఉండేటువంటి స్నేహం చేత అలా ప్రవర్తించాడు అనుకోవచ్చు. కానీ సాక్షాత్తు రుక్మిణీదేవి తాము పడుకునేటువంటి పక్క మీద నన్ను కూర్చోబెట్టారే, ఎంత ఆశ్చర్యం. ఒక సోదరుళ్లాగా నన్ను కూర్చోబెట్టి ఆ రుక్మిణీదేవి స్వయంగా చామరంతో నన్ను వీచింది. ఏమిటిది, నేనేం చేశాను, నాకేమిటి ఇంత అద్భుతమైనటువంటి స్థితి. ఓ తన యొక్క మిత్రత్వాన్ని ఎంత గొప్పగా పాటించాడు కృష్ణుడు. అంత వాడైనా కూడాను తన యొక్క స్థితిని మర్చిపోకుండా నా మీద ఇంత ప్రేమ చూపించాడని ఆశ్చర్యపోయాట. సరే మొత్తం మీద ఆ బ్రాహ్మణ దేవత కృష్ణుడు ఇంతేకాదు ఆలింగనం చేసుకున్నాడంటే ఏదో మిత్రుడు అనుకోవచ్చు, కానీ స్వయంగా నా పాదాలు పిసికాడేమిటి. లక్ష్మీదేవికి భర్త అయినటువంటి వాడు, సంపదల్లో అద్దులైనటువంటి వ్యక్తి, నాలాంటి దరిద్రుడైనటువంటి బక్క చిక్కిపోయినటువంటి మురికి శరీరంతో ఉన్నటువంటి నా పాదాలు ఏమిటి ఆయన పిసకడం ఏమిటి, ఆశ్చర్యం ఇది అనుకున్నాడు. దేవతలు ఎలాగైతే ఆయనకి శుశ్రూష చేస్తారో, సేవలు చేస్తారో, ఆయన నాకు అంత గొప్పగా సేవ చేశాడు కదా, ఎంత ఆశ్చర్యం అనుకున్నాడు. శ్రీకృష్ణుడి యొక్క పాద పద్మ సేవే చాలా అద్భుతమైంది, నాకు సకల పురుషార్థాల్ని అనుగ్రహిస్తుంది అని అందరూ కూడా అనుకుంటారే. ఆయన యొక్క పాదసేవ చేసినటువంటి వారికి, అలాంటి పురుషులకి స్వర్గం కానీ, మర్త్యం అంటే మానవలోకం కానీ, పాతాళం కానీ, ఎక్కడ ఉన్నటువంటి సర్వ ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి కదా. సాక్షాత్తు అది ముక్తికే మూలమైనటువంటిది కదా. అలాంటి పరమాత్మ నా పాదాలు పొత్తడం ఏమిటి, నా పాదసేవ చేయటం ఏంటి అనుకుంటూనే తాను అనుకున్నాడు, అరే మర్చిపోయానే, నేను వచ్చింది ఇవన్నీ పొందడానికి కాదు కదా, నేను వచ్చింది నా భార్య అడిగినటువంటి ధనం ఆయన్ని అడిగి తీసుకురావటానికి కదా. అరే నేను ఎంత మర్చిపోయానో నిజంగా అనుకున్నాడు. ఓ బహుశా నాలాంటి నిర్ధనుడు దరిద్రుడికి సంపద గనక లభిస్తే మదమత్తుడవుతాడు అనేటువంటి ఉద్దేశంతో, ఆ మదమత్తుడై మళ్ళీ నన్ను స్మరించడేమో అనేటువంటి ఉద్దేశంతో, పరమ కరుణతోటి పరమాత్మ నాకు ధనాన్ని ఇవ్వకుండా పంపించాడేమో అనుకున్నట్ట. తాను ధనం అందుకే ఇవ్వలేదేమో, కనీసం నేను వచ్చింది ఆయనకి తెలీదా, సాక్షాత్తు పరమాత్మ కదా, నా మనసులో ఉన్నది గ్రహించలేడా, గ్రహించి నన్ను అడగచ్చు కదా, నన్ను అనుగ్రహించవచ్చు కదా. అంటే బహుశా మనమైతే ఏమనుకుంటాం చెప్పండి, కనీసం పట్టించుకోలేదు నన్ను, ఏదో వెళ్ళాను ఆలింగనం చేసుకున్నాడు, సేవలు చేశాడు, పంపించాడు, కానీ నాకు డబ్బు ఇచ్చి పంపించు, నేను ఇంత దరిద్రుడిని తెలుస్తూనే ఉంది కదా
కనీసం నాకు ధనాన్ని ఇచ్చి పంపించవచ్చా, అలా చేయలేదు చూసావా అనుకుంటాము. ఆయన ఏమనుకున్నాడో తెలుసా, నాకే గనక ధనం ఇస్తే ఆ ఐశ్వర్య మదం చేత నేను ఆయన్ని మర్చిపోతాననేటువంటి ఉద్దేశంతో నాకు ఇవ్వలేదేమో అనుకున్నాడు. ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుంచుకోండి, ఎవరైనా లోకంలో మనని నిందించినా తిట్టినా దాంట్లో ఉండేటువంటి మంచి విషయాన్ని మనం గుర్తించాలి. దాన్నే పాజిటివ్ థింకింగ్ అంటారు. మంచిగా పొగిడినా కూడాను వాడేదో నన్ను హేళన చేస్తున్నాడో లేకపోతే తిడుతున్నాడో అనుకుంటూ కొంతమంది అనుకుంటారు, అది నెగిటివ్ థింకింగ్. ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించకూడదు. చెడు ఆలోచనతో చెడు భావాలతో వాడు చెప్పినా దాంట్లో కూడా నాకు ఉపయోగించేటువంటిది ఏదైనా మంచి ఉందేమో వెతుక్కొని, అబ్బా నాకెంతో ఉపకారం చేశాడు వీడు, ఇది గొప్పదన్నమాట. అది చూపిస్తున్నాడు ఈయనకి. ఆయన నాకు ధనం ఇవ్వలేదు, ఇందుకోసం ఇవ్వలేదు కాబోసు, నాలో అహంకారం పెరగకూడదని కాబోసు, పాజిటివ్గా ఆలోచిస్తున్నాడు. ఇది చాలా ముఖ్యమైనదన్నమాట. సరే, మొత్తం మీద ఈయన కృష్ణుడికైతే ఈ విధమైనటువంటి స్థితితో నాకు ధనం ఇవ్వలేదు అని అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఇలా ఆలోచిస్తూ నెమ్మదిగా నడుస్తూ స్వగృహానికి, తన ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ విచిత్రం ఏమిటంటే, ఇంటికి వెళ్ళేటప్పటికీ అక్కడ అసలు ఏమి కనిపించట్లేదండి. తన పూరి గుడిసె కానీ, తన చినిగిపోయిన వస్త్రాలతో ఉన్న తన భార్య కానీ ఎవరు కనిపించట్లేదు. తాను వెళ్ళినటువంటి తన ఇంటి ప్రదేశం అంతా కూడాను అద్భుతమైనటువంటి భవనాలతోటి, మిరమిట్లు కొలిపేటువంటి ధనంతో, ఐశ్వర్యంతో ఉన్నటువంటి రాజభవనాలు కనిపిస్తున్నాయి. పాపం కంగారు పడ్డాడు. నేనేమన్నా పొరపాటు పడ్డానా? పక్క వీధిలోకి వెళ్ళవలసింది నేను ఇక్కడికి వచ్చానా? నా ఇల్లు ఇదేనా అనుకోండి. పాపం ఆ వీధిలోకి వెళ్ళాడు, అక్కడ తిరిగాడు, ఇక్కడ తిరిగాడు. ఏం చూస్తే నాకు తన ఇల్లు కనిపించట్లేదు. తన ఇల్లు ఉన్నది అనుకునేటువంటి స్థానంలో ఇంత పెద్ద భవంతులు కనిపిస్తున్నాయి. ఆశ్చర్యపోయాడు ఇదంతా. తీరా లోపల నుంచి 7 వారాల నగలు కూడాను ధరించినటువంటి ఒక పుణ్య స్త్రీ లోపల నుంచి వస్తుంది, అనేక మంది పరివారంతో, దాసీలతో. ఆవిడ ఈ ఏమంటారు, హారతి ఇచ్చేటువంటి పళ్ళెం పట్టుకొని నెమ్మదిగా లోపల నుంచి వస్తుంది. అయ్య బాబు, ఇదేమిటి, ఈవిడెవరు ఇంత సాక్షాత్తు లక్ష్మిలాగా ఇవన్నీ కూడా ధరించి నా దగ్గరకు వస్తుంది ఏమిటి అని పాపం వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఏమండి అని పిలిచింది. పాపం ఏమిటి ఏమండి అంటుందని చెప్పి టక్కన వెనక్కి తిరిగాడు. తిరిగి అలా చూసేటప్పటికే ఆవిడ తన భార్య అని గుర్తుపట్టాడు. ఓహో, ఏమిటి ఇదంతా అన్నాడు. ఏమో నాకేం తెలుసు, మీ వల్లనే కదా వచ్చింది ఇదంతా, మీరు కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు కదా, కృష్ణుడు ఇదంతా ఇచ్చాడన్నాడు. మనం ఉండే పూరి గుడిసె పోయింది, ఎవరో చాలా మంది మోసుకొని వచ్చారండి ఈ సంపదంతా అన్నాడు. ఎవరు? అప్పుడు అర్థమైంది, ఓహో, నాకు అక్కడ నా కనీసం ఆ మాట కూడా ఎత్తకుండా సర్వాన్ని కూడా నాకు సమర్పించి అనుగ్రహించాడనమాట కృష్ణుడు అనుకున్నాడు. భగవంతుడి యొక్క తత్వం ఒకటి భగవద్గీతలో తాను చెప్తాడు. ఆ శ్లోకానికి ఇది పరిపూర్ణమైనటువంటి రూపం. ఏమిటా శ్లోకం? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటాడు. అంటే అర్థం ఏమిటి? అనన్యాశ్చింతయంతో మాం నన్ను అనన్యమైనటువంటి చిత్తంతో ఎవరైతే నిరంతరం స్మరిస్తారో, మరి ఇంకెవ్వరిని నేను ఆశ్రయించను, కృష్ణ నీ పాదాలే నాకు శరణ్యం అని ఎవరైతే ఆ కృష్ణుని యొక్క పాదార విందాలని నిరంతరం స్మరిస్తూ అలా ఉంటారో, నన్ను స్మరిస్తూ అలా ఉంటారో, నిత్యం నాతో సంబంధం వాళ్ళ యొక్క మనస్సుకి ఎవరికైతే ఉంటుందో, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే, నన్ను అలా ఉపాసిస్తారో, తేషాం నిత్యాభియుక్తానాం, నాతో నిరంతరం సంబంధం కలిగినటువంటి వారికి యోగక్షేమం వహామ్యహం అన్నాడు. యోగక్షేమాలన్నీ నేనే మోస్తానన్నాడు, భరిస్తానన్నాడు. యోగం అంటే ఏమిటండి, క్షేమం అంటే ఏంటి? ఇంతకుముందు లెటర్లు రాసేవాళ్ళు చూసారా, కార్డులు, నాయనా నీ యోగక్షేమాలు ఏమిటో తెలియచేయి అని రాసేవారు. యోగక్షేమాలంటే అర్థం ఏమిటి అని అంటే, యోగం అంటే కూడిక, మనం లేనిది ఏదైనా సరే పొందటం.
భగవంతుడు మనకు కావలసినవన్నీ పొందింపచేస్తాడు. అంటే ఆ వస్తువులతో యోగాన్ని, సంబంధాన్ని కుదురుస్తాడు. క్షేమం అంటే ఏంటి? మనకి ఇచ్చినటువంటి ఆ ధనాదులో లేకపోతే మనం కోరేటువంటి ఏవైతే ఉన్నాయో ఇచ్చినటువంటి తాను మళ్ళీ అవి మనమే అనుభవించేలాగా రక్షిస్తాడు. మనకు కావాల్సింది లేనిది మనకి ఇస్తాడు, మళ్ళీ మనం అనుభవించేలాగా మనకి రక్షణ కూడా కల్పిస్తాడు. ఇదన్నమాట. ఇప్పుడు చూడండి, బలిచక్రవర్తి ఉన్నాడు. బలిచక్రవర్తికి తలాతలం ఇచ్చాడు. ఇచ్చి ఏం చేశాడు? స్వయంగా దానికి కాపలా కాసి దాన్ని రక్షిస్తాను, నీకేం పర్వాలేదు. అది భగవంతుడి యొక్క తత్వం. ఎప్పుడు ఎవరైతే పరిపూర్ణమైనటువంటి చిత్తంతో తనకి ఆత్మసమర్పణం చేస్తారో, నువ్వు తప్ప నాకు ఇంకొక గతి లేదు, నీవే తప్ప నితఃపరం బెరుగా, నువ్వు తప్ప నాకు ఇంకొక గతి లేదు, నేను ఇంకొకరిని తెలియను అనే పరిపూర్ణ విశ్వాసం కలిగి ఎవరైతే తన యందు జీవిస్తారో అలాంటి వాళ్ళ యొక్క యోగక్షేమాలన్నీ ఆయనే చూస్తాడు అనేటువంటిది ఆయన చెప్పారు. ఆ చెప్పినటువంటి దానికి ఇదిగో ఇదే అన్నమాట. ఆయన నిరంతరం పరమాత్మనే స్మరిస్తూ ఎక్కడ కల్తీ లేదు మనస్సులో, ఇంకో దేవతను ఆరాధించేది లేదు, ఆయన్నే పట్టుకొని ఆయనే కృష్ణుడే సర్వస్వం అనుకుంటూ బతికినటువంటి వాడు, ఇంకెవ్వరినీ అర్థించలేదు. అలాంటి వాడు అవటం వల్ల ఆయనకి లేనిది ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి ఐశ్వర్యం అంతా ఆయన అనుభవించేలాగా కాపాడాడు. ఇంకొకటి చూడండి, ఇక్కడ చాలా తమాషా అయినటువంటి పదం వాడాడు పరమాత్మ. యోగక్షేమం వహామ్యహం అంటున్నాడు. దదామి అని ఉపయోగించాలి అక్కడ పదాన్ని. దదామి అంటే ఇస్తాను, నీకు ఉన్నటువంటి యోగం కూరుస్తాను, దాన్ని రక్షణ కల్పిస్తాను, ఇస్తాను. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? వహామి, మోస్తాను అంటున్నాడు. మోస్తాను. అదిగో ఆ మోసి తీసుకొచ్చి ఆయనకి ఏం కావాలో అన్నీ కూడా ఇచ్చాడు. చూడండి, అది అన్నమాట భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి తత్వం. అలాగా ఆయనకి ఇచ్చేశాడు. చూసి అద్భుతంగా ఆశ్చర్యపోయాడు. ఇంత అద్భుతమైనటువంటి ఐశ్వర్యాన్ని కృష్ణుడు నాకు ఇచ్చాడా అని అనుకొని అప్పుడు అనుకున్నట్ట, సరే ఆ భార్య వచ్చింది, దేవతలాగా వెలిగిపోతుందిట. ఆవిడ సంగీత వాయిద్యాలతో భర్తకి తాను హారతిచ్చి ఆహ్వానాన్ని పలికింది. ఇంట్లోకి వెళ్ళాడు. ఆయన్ని వెంటనే గట్టిగా ఆలింగనం చేసుకొని, అబ్బా మీరు ఎంత పని చేశారు, మనం ఎంతో దారిద్ర్యంతో బతుకుతున్నాం, అలాంటి మనకి కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని కలిగించారని ఆనందపడిందిట. ఆ తర్వాత ఆయన అనుకున్నారట మనస్సులోని, ఏమనుకున్నారట? కృష్ణుడు స్వయంగా యాచకుల యొక్క భావాన్ని, ఎవరైతే తన దగ్గరకు వచ్చి యాచిస్తారో అలాంటి వారి యొక్క భావాన్ని చూసి సాక్షాత్తుగా దాన విషయాన్ని చెప్పకుండా, అంటే ఎదురుగానే వాళ్ళు దేనికి వచ్చారు అడిగారు, అడగగానే సరే నీకు ఇంత ఇచ్చేస్తాను అనేటువంటి మాట ఏమీ అనకుండా ఒక మేఘంలాగా, మేఘం ఏం చేస్తుంది? ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మనకి సంపదిస్తుంది. మేఘం మనకి డైరెక్ట్గా ధనాన్ని వర్షించదు కదా, కానీ అది వర్షాన్ని కురిపిస్తుంది. అది పరోక్షం. ఎట్లా? ఆ వర్షం వల్లనే మనకి పంటలు పండుతాయి, పంటల వల్ల ధనం వస్తుంది. అది పరోక్షం అన్నమాట. అలాగే పరమాత్మ కృష్ణుడు కూడా ఇలా యాచకుల యొక్క భావాన్ని చూసి సాక్షాత్తుగా ధనాన్ని ఇవ్వకుండా నాకు పరోక్షంగా కోరినటువంటి వస్తువుని ఇచ్చాడు, నా చేత అడగనివ్వకుండా. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, ఈయన మిత్రుడైనటువంటి ఈ కుచేలుడు అక్కడికి వెళ్ళి అతన్ని కనుక నోరు తెరిచి అడిగితే ఆయనకి సిగ్గు కదా, అది సిగ్గు కదా. ఇలాంటి ప్రస్తావనే మనకి రామాయణంలో కనిపిస్తుంది. రామాయణంలో ఎక్కడ ఋషులందరూ కూడాను రాముడి దగ్గర నుంచి రక్షణ కావాలని కోరుతారు. కోరి రామచంద్రుడు ఉండగా అక్కడ పర్ణశాలలో ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, రామా మేము అందరం కూడా మహారాక్షసులైనటువంటి వాళ్ళ చేత చాలా ఇబ్బందులు పడుతున్నామయ్యా, మమ్మల్ని నువ్వు రక్షించాలి అని ప్రార్థిస్తే లబలబల అడిపోయాట బాబు. అయ్యయ్యో, ఉపస్థిత, నేను మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అడగవలసింది మీరు నా దగ్గరకు వచ్చి అడిగారే, ఎంత దౌర్భాగ్యం ఇది అనుకున్నట్టు. రక్షించేవాడిని నేను కదా,
రక్షించేవాడు అడగకుండానే రక్షిస్తాడు. అడిగిన తర్వాత రక్షించాడంటే ఆ రక్షణలో గొప్ప స్థితి లేదు. అది చెప్పారట. అందువల్ల అది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇది కాదు. భగవంతుడు అట్లా పరోక్షంగా, అందుకనే తను నా చేత అనిపించకుండా, ఆయన స్వయంగా అనకుండా పరోక్షంగా నాకంతా ఇచ్చాడు అని అనుకున్నాడు. సరే, తాను ఇచ్చినటువంటి వస్తువు అల్పంగా అయినా సరే, మిత్రుడు ఇచ్చినటువంటి అల్ప వస్తువుని కూడా గొప్పగా భావించడం అతని యొక్క గొప్ప హృదయం. ఇచ్చావులే, ఇదా తెచ్చింది, ఇంత దూరం ఈ అటుకులా నువ్వు తెచ్చింది అని అనకుండా, అదే చాలా గొప్పది, అదే మహాబంగారం అనుకుంటూ ఆనందంగా స్వీకరించడం అనేటువంటి అతని యొక్క ఉత్తమమైనటువంటి మనస్సు అనుకున్నాడు. అందువల్ల నేను ఇచ్చినటువంటిది అది తీసుకున్నాడు. నేను ప్రతి జన్మలో కూడా ఆయనకి ప్రియకారకుడిగా అవ్వాలి, అంటే ఆయనకి ప్రియం చేసేటువంటి వాడిని అవ్వాలి. నేను ఆయనకి ఎప్పుడూ హితం చేసేటువంటి వాడిని కావాలి, ఆయనకి ఎప్పుడూ ఉపకారం చేసేటువంటి వాడిని కావాలి, ఆయనకి నేను ఎప్పుడూ సేవ చేసేటువంటి వాడిని కావాలి. అలా జన్మించాలి నేను అని పరమాత్మని కోరుకున్నట్ట మనస్సులో. నాకు ఈ ఐశ్వర్యం అనేటువంటిది దాని ప్రభావం నా మనస్సు మీద చూపించకూడదు. ఎప్పుడైతే ఐశ్వర్యం వచ్చిందో వెంటనే మదం వచ్చేస్తుంది, అహంకారం వచ్చేస్తుంది. కనుక ఈ ఐశ్వర్యం నాకు మళ్ళీ అహంకారాన్ని కలిగించకూడదు, అంటే నా మనస్సు మీద ప్రభావం చూపించకూడదు అని అనుకున్నట్ట. అలా అనుకున్నటువంటి తాను ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి నాకు అని అనుకున్నాడు. సరే, అయిపోయిన తర్వాత తన యొక్క పరమాత్మ మీద ఉండేటువంటి అత్యంతమైనటువంటి ప్రీతితోనే పరమాత్మ ఇచ్చినటువంటి ఐశ్వర్యమని గౌరవంతో దాన్ని అనుభవిస్తూ జీవనాన్ని సాగించట. శ్రీకృష్ణుడు ఆ కృష్ణుడికి ప్రభువులని కానీ, బ్రాహ్మణులని కానీ, తక్కువ వారిని కానీ, ఇంకొకటిని కానీ లేదు. వారి మీద ప్రేమ ఎవరైతే చూపిస్తారో వాళ్ళు చండాలులైనా సరే, ఎంత హీనమైనటువంటి కులంలో పుట్టినా లేదా జాతిలో పుట్టినా లేదా జీవనం సాగిస్తున్నా కూడా వారంటే అత్యంతమైనటువంటి ప్రీతి ఉంటుంది. వారికంటే పరదైవం మరి ఇంకొకటి ఏది వారికి ఉండదు అని అనుకున్నట్ట మనస్సులో. ఆ తర్వాత అలా జీవించినటువంటి కుచేలుడు కొంతకాలంకి జీవనం సాగించి పూర్తిగా అయిపోయిన తర్వాత అతను వైకుంఠధామానికి చేరిపోయాడు అని చెప్పారు. దీని తర్వాత శ్రీకృష్ణుడు గోపికల్ని గోపవాళ్ళని కలిసేటువంటి ఒక సన్నివేశం వచ్చింది. శ్రీకృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా ద్వారకలో నివసిస్తున్నటువంటి సమయంలో ప్రళయకాలంలో వచ్చేటువంటి ఓ అద్భుతమైనటువంటి రీతిలాగా సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చిందిట. సంపూర్ణ సూర్యగ్రహణం రేపు రాబోతుంది. సంపూర్ణ చంద్రగ్రహణం ఎప్పుడు 8వ తారీఖు రాబోతుంది. కానీ సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చిందిట. మనం దగ్గరలోకి వచ్చాం అన్నమాట. సంపూర్ణ సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, సరే మొత్తం మీద అది వచ్చిందిట. ఉన్నటువంటి మనుషులందరూ కూడా పూర్వం నుంచే జ్యోతిర్వేత్తలైనటువంటి వాళ్ళందరూ సూర్యగ్రహణాన్ని గురించి చెప్తూ ఉంటే అందరూ విన్నారు. ఆ సూర్యగ్రహణానికి తప్పనిసరిగా వెళ్ళి స్నానాలు చేయాలి. స్నానం చేయడం కోసం అందరూ కూడాను కురుక్షేత్రానికి వెళ్ళారట. శమంతక క్షేత్రం అంటారు, పంచక క్షేత్రం. శమంతక పంచక క్షేత్రం అని పేరు దానికి. అక్కడ పరశురాముడు క్షత్రియులందరినీ సంహరించిన తర్వాత వారి యొక్క రత్నంతో మొత్తం అంతా 5 కుండాలు ఏర్పాటు చేశాట. ఆ శమంతక పంచక క్షేత్రం అనేటువంటి కురుక్షేత్రానికి చేరుకున్నారట అందరూ కూడా. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఉగ్రసేనుడు, గదుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు మొదలైనటువంటి వారు యాదవులతో సహా కృష్ణుడు, బలరాముడు వీళ్ళందరూ కూడాను కలిసి ద్వారక నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ ఉపవాసం చేశారట. ఆ రాత్రి పడుకున్నారట. ఆ తర్వాత మర్నాడు ఉదయం రామహ్రదం అనేటువంటి హ్రదం ఉన్నదట. అక్కడ దాంట్లో స్నానం చేశారట. ఎవరైనా వెళ్ళారా? కురుక్షేత్రం వెళ్ళారా? అక్కడ రామహ్రదం అనేటువంటి హ్రదం ఉన్నదిట. దాంట్లో స్నానాలు చేశారట. ఆ కృష్ణుడి మీద మాకు భక్తి కలుగ్గాక అని అనుకున్నారట. ఆ బ్రాహ్మణ శ్రేష్ఠులైనటువంటి వాళ్ళకి అందరికీ కూడా రుచికరమైనటువంటి భోజనాలు పెట్టారట. ఆ తర్వాత కృష్ణుడే దేవతగా కలిగినటువంటి ఆ వృష్ణి వంశీయులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కృష్ణుడి యొక్క ఆజ్ఞను అనుసరించి భోజనాలన్నీ చేసిన తర్వాత
అందరూ కూర్చొని వృక్షాల కింద, వృక్షం యొక్క నీడలో, చెట్ల యొక్క నీడలో కూర్చొని సుఖంగా ఉన్నారట. అక్కడ వచ్చినటువంటి ఆ బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరెవరు, ఏ రాజులు అంటేట మత్స్య, అన్ని రాజ్యాల నుంచి వచ్చారట అక్కడికి. సంపూర్ణ సూర్యగ్రహణానికి స్నానం చేయడానికి అన్ని రాజ్యాల నుంచి కూడాను అందరూ వచ్చారట. మత్స్య, ఉసీనర, కోసల, విదర్భ, కురు, సృంజయ, కాంబోజ, కైకయ, మద్ర, కుంతి, ఆనర్త, కేరళ మొదలైనటువంటి రాజులు అందరూ కూడా వచ్చారా. తమ పక్షం వారు, పరపక్షం వారు అనేటువంటిది లేకుండా అందరూ వస్తూ, వారితో పాటు నందుడు, గోపబాలురు మొదలైనటువంటి వారు కూడా అక్కడికి వచ్చారట. అంటే మనం అనుకున్నాం, బృందావనంలో నుంచి మధురకి వెళ్ళిపోయిన తర్వాత కృష్ణుడు మళ్ళీ గోపికల్ని, గోపబాలుని కలిసినటువంటి సందర్భం లేదు. మళ్ళీ కృష్ణుడు మాట అయితే చెప్పాడు, నేను మళ్ళీ తిరిగి వస్తానని గోపికలకి చెప్పి వెళ్ళాడు, కానీ రాలేదు. ఇదిగో ఇక్కడ కలుస్తున్నారు. ఇక్కడ కలిసినటువంటి వీళ్ళు సుమారు ఒక 4 మాసాలు దగ్గర దగ్గర కలిసి ఉంటారు. చాలా ఆనందిస్తారు. దానికి సంబంధించినదంతా కూడా మనం సాయంత్రం చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణ. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.